నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో అలాగే థాయిలాండ్లోనూ అయుత్తయ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడ కూడా రామనామం వినిపిస్తోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి అయుత్తయ నుంచి మట్టి పంపించారు. అంతేకాదు థాయిలాండ్లోని 3 సరస్సులైన చావో ఫ్రయా, లోప్బురి, పాసక్ నుంచి కూడా నీళ్లు అందాయి. జనవరి 22వ తేదీన రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరగడంతో అక్కడున్న రామభక్తులు భారీ ఎత్తున వేడుకలు జరిపారు. ఇక బ్యాంకాక్కి చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. అయుత్తయ థాయిలాండ్లోని ఇతర నగరాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేశారు. అన్ని దేవాలయాల్లో దీపాలు కూడా వెలిగించారు. అయుత్తయ చావో ఫ్రయా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య పేరు మీదుగా ఈ ప్రాంతానికి అయుత్తయ అనే పేరు పెట్టారు. మొదటి పాలకుడైన రామతిబోడి రాజు ఈ ప్రాంత సంస్కృతిపై రామాయణ ప్రభావాన్ని చూపిస్తూ ఈ నగరానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చిన తదుపరి రాజులు సైతం రాముడు అనే పేరుని స్వీకరించారు. బౌద్ధ మత ప్రచారకులచే ఆగ్నేయాసియాకు పరిచయమైన రామాయణాన్ని థాయ్ వర్షన్లో రామ్ కియన్ అనే పేరుతో అనువదించారు. నిజానికి ఈ అయుత్తయ అధికారిక పేరు ఫ్రా నఖోన్ సి అయుత్తయ. ఇది 1350లో స్థాపించబడింది. దీనిని సియామి రాజు యుథోంగ్ స్థాపించాడు. ఇది సియామి రాజ్యానికి 2వ రాజధానిగా ఉంది. ఇది 14-18 శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందింది. ఆ సమయంలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద కాస్మోపాలిటన్ పట్టణ ప్రాంతాలలో ఒకటిగా ఉంది. అంతేకాదు వాణిజ్య కేంద్రంగాను అభివృద్ధి చెందింది. అయితే 1767లో బర్మీస్ సైన్యం ఈ నగరంపై దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇదొక పురావస్తు ప్రదేశంగానే మిగిలిపోయింది. బర్మీస్ సైనికులు ఈ నగరాన్ని ఆక్రమించినప్పుడు ఒక కొత్త రాజు దీనిని పరిపాలించాడు. అప్పుడు తనను తాను రాముడిగా పిలుచుకున్న ఆ రాజు స్థానిక భాషలో రామాయణాన్ని రాశాడు. దానిని ఒక నేషనల్ ఎపిక్ గా మలిచాడు. తాను బౌద్ధుడు అయినప్పటికీ తనను తాను రాముడిగా చెప్పుకొని తన రాచరిక ప్రమాణాల్ని స్థాపించాడు. ఇప్పుడు బ్యాంకాక్ గా పిలువబడే నగరాన్ని సైతం ఇతడే నిర్మించాడు. అతని రాజకుటుంబం కూడా రాముడిని ఆదరించారు. అయితే శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది సముద్ర మార్గంలో థాయిలాండ్ వెళ్లారు. దీంతో రామాయణం కూడా అక్కడకు చేరుకుంది. థాయిలాండ్లో రామాయణం అనేక వర్షన్లుగా తయారయ్యింది. అంతేకాదు థాయ్ రాజును రామ్ వన్ అని రాసేవారు. థాయిలాండ్లో రామకియన్ నాటకాలు ఇప్పటికీ ప్రదర్శన జరుగుతున్నాయి. దీనికి రామాయణంతో చాలా పోలికలున్నాయి. అయితే స్థానిక సంస్కృతి బౌద్ధమత ప్రభావం వల్ల కొంత తేడాలు కనిపిస్తాయి. రామకియన్లో తోత్సకన్ అనే పాత్ర రామాయణంలో రావణుడిలాగా ఉంటుందని చెప్తారు. ఇక్కడ తొసా అంటే 10 అని అర్థం. రామకియన్లోని ఫ్రారామ్ రాముడి పాత్రను పోలి ఉంటుందంటారు. రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ వెబ్సైట్ ప్రకారం 1872లో థాయిలాండ్ రాజు రామ్ ఫాయ్ సింగపూర్ యాంగాన్ మీదుగా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారు. ఇక 1872లో కలకత్తా చేరుకున్న తర్వాత రైలులో బరాక్పూర్, ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లఖనౌలకి కూడా వెళ్లారు. అయితే రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాముడు అయోధ్యకే పరిమితం కాకుండా పండుగలు, సాంస్కృతిక పద్ధతులలో కూడా ప్రతిబింబిస్తోంది. భారతదేశం కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళిని జరుపుకుంటున్నప్పుడు థాయిలాండ్ దీపాల పండుగగా పిలువబడే లోయ్ క్రాథోంగ్ ను కూడా సూచిస్తోంది. ప్రముఖ దేశాలలో శివుడు, పార్వతి, గణేశుడు, ఇంద్రుడి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అక్కడ ప్రజలు తమ భక్తిని చెల్లిస్తారు. బ్యాంకాక్ లోని సువర్ణ భూమి విమానాశ్రయంలో విష్ణు పురాణంలో వివరించిన సముద్ర మంథనం వర్ణించే భారీ శిల్పాలు కూడా ఉన్నాయి. మొత్తానికి జనవరి 22వ తేదీన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.